అందరి ముందు ట్రంప్ పిచ్చోడైపోయాడు. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా ఆయన మాట వినడం లేదా? ఇరాన్ ఆగదు. ఈయన ఆపలేడు. ఆపాలంటే ఏం చేయాలనే దానిపై ఇప్పుడు అమెరికా కసరత్తు చేస్తుందంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందిగా. నీ అంతు చూస్తాం దగ్గర నుంచి, ప్లీజ్ ఇక యుద్ధం ఆపుదామా అనేదాకా వచ్చింది వ్యవహారం. ఎందుకంటే యుద్ధం ఆపకపోతే అమెరికా ప్రతిరోజు $1 బిలియన్ నష్టపోతుంది. ఇప్పటికే ట్రంప్ మీద మండిపడుతున్నారు అమెరికన్లు. మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. అనవసరంగా ఇరాన్ను రెచ్చగొట్టి ఇప్పుడు మమ్మల్ని సంక్షోభంలోకి నెట్టేశారు కదా అని బాధపడుతున్నారు. యుద్ధం మొదలుపెట్టింది అమెరికా ఇజ్రాయిల్, కానీ ముగించాల్సింది ఇరాన్ అని తేలిపోయింది. ఒకరోజు అనుకున్నది 21 రోజులు దాటిపోయినా అమెరికా ఇజ్రాయిల్ ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఇరాన్ మాత్రం తగ్గితేలే అంటుంది. అనవసరంగా పెట్టుకున్నామా అనే ఆలోచన ఇప్పుడిప్పుడే అమెరికాలో వస్తోంది. త్వరలో ముగిస్తామని చెప్పాల్సిన పరిస్థితికి పోయాడు ట్రంప్. ఒకవైపు ఇజ్రాయెల్ అయితే దాడులు ఆపుతామని ఏదో ఒక ఆఫర్ ఇచ్చినట్టు చెప్పింది. మరోవైపు అమెరికా కూడా ఒక యుద్ధం ముగిస్తామని చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా ఇరాన్ మాత్రం అంతకంతకు రెట్టింపు వేగంతో దాడులు పెంచుతోంది. కాస్త టెన్షన్ తగ్గిందనుకున్న టైంలో ఇజ్రాయెల్ అనవసరంగా ఇరాన్ ఆయిల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలపై దాడులు చేసి ధ్వంసం చేసింది. దీంతో ఇప్పుడు గల్ఫ్ మొత్తం ఏ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా పనిచేయని పరిస్థితి తేవాలని టార్గెట్ పెట్టుకుంది ఇరాన్. అదే ఓపెన్ గా చెప్పేసింది కూడా. దీంతో గల్ఫ్ దేశాలన్నీ టెన్షన్లో పడ్డాయి. ఇరాన్ను ఆపాలంటే వారి తరం కాదు. కేవలం అమెరికా ఇరాన్ షరతులకు తలొగ్గితేనే యుద్ధం ఆగుతుంది. అప్పుడు యుద్ధం గెలిచింది ఇరానే అని, ఓడిపోయింది అమెరికా ఇజ్రాయెల్ అని క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఎంత మాత్రం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. అమెరికా మాత్రం ఇజ్రాయిల్ ఇరాన్ ఆయిల్ క్షేత్రంపై దాడి చేయటం సీరియస్ అయింది. అయినా ఇజ్రాయిల్ మాత్రం సమర్థించుకుంటుంది. దీంతో అమెరికా మాట కూడా ఇప్పుడు ఇజ్రాయిల్ వినదా అనే డౌట్ పెరిగిపోయింది. ఇప్పటికే అమెరికా నేవీ బేస్, ఆర్మీ బేస్లపై దాడులు చేసిన ఇరాన్ ఆయిల్ ఫ్యాక్టరీలపై విరుచుకుపడుతుంది. దీంతో ఇక ఆగుతుందేమో అనుకున్న యుద్ధం పీక్స్కి వెళ్లిపోయినట్టయింది. దీంతో ఆయిల్ నిల్వలపై భారీ ఎఫెక్ట్ పడింది. మరోవైపు అమెరికా ఇరాన్ నౌకలపై దాడులు చేస్తోంది. ఆయిల్ సరఫరా నౌకలు కూడా ఆగిపోయిన పరిస్థితి కనపడుతోంది. దీంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. లక్షల కోట్ల నష్టం రోజు కళ్ళ ముందే జరుగుతుంది. ఒక మూర్ఖుడు చేసిన ఆలోచన ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని విలవిలలాడే పరిస్థితికి తీసుకొచ్చింది. మరి చివరకు ఆ మూర్ఖుడికి ఎలాంటి శిక్ష ఉంటుందో చూడాలి. మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.